అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లుగా ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. భారత బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత మాడ్వి హిడ్మా బస్తారియా మరియు తెగకు చెందిన హిడ్మా అసలు పేరు మాడ్వి ఇడామా, కానీ మాడ్వి హిడ్మాగా స్థిరపడిపోయింది. హిడ్మాకు సంతోష్, ఇడ్మాల్, పోడియం భీమా అనే పేర్లు కూడా ఉన్నాయి. గెరిల్లా యుద్ధ విద్యలో ఆరితేరిన హిడ్మా పిఎల్జీఏ సభ్యులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఒక్కో బెటాలియన్లో 200 మంది మావోయిస్టులు ఉంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పిఎల్జీఏతో పాటు మిలీషియా సభ్యులకు కూడా ఫైరింగ్లో శిక్షణ ఇచ్చేది హిడ్మానే. మాడ్వి హిడ్మాకు 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. దగ్గరగా ఉండే ఏ టీంలో అయినా కూడా 10 నుంచి 12 మంది సభ్యులు, మధ్యలో ఉండే బి టీంలో 20 నుంచి 22 మంది, వెలుపలి రక్షణ వలయంలో 15 మంది వరకు సభ్యులు ఆయనకు రక్షణగా ఉంటారు. మావోయిస్ట్ పార్టీలో భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన హిడ్మా ఎలా ఉంటాడో బయటి ప్రపంచానికి వెల్లడి కాలేదు. దాదాపు 25 ఏళ్ల క్రితం నాడే ఓ ఫోటోను ఇన్నాళ్లు అందుబాటులో ఉంది. ఆపరేషన్ కగార్ అంతిమ దశకు చేరుకున్న తరుణంలో హిడ్మా తాజా చిత్రం బహిర్గతమైంది. ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొంటూ కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్గా మారిపోయారు. కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించారు. ప్రస్తుతం హిడ్మానే కమిటీలో అత్యంత పిన్న వయస్కుడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సిఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో హిడ్మా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. దండకారణ్యంపై పూర్తి పట్టున్న హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు కూడా ఉంది. 2010 ఏప్రిల్ 6న సూక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాత్రలతో పేల్చివేసి కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. సల్వాజూడం సృష్టికర్త మహేంద్ర కర్మ టార్గెట్గా 2013 మే 25న సూక్మా జిల్లాలోని ధర్మా లోయలో జిరామ్ ఘాటీ దగ్గర జరిపిన దాడిలో హిడ్మా కీలక పాత్ర పోషించాడు. ఈ ఘటనలో కాంగ్రెస్ అగ్రనేత నందకుమార్ పటేల్తో పాటు 27 మంది చనిపోయారు. 2017 మార్చి 12న సూక్మా జిల్లా బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త చెరువు దగ్గర రోడ్డు నిర్మాణ పనులకు భద్రతగా వెళుతున్న జవాన్లపై మందుపాత్రతో దాడి జరిగింది. ఈ ఘటనలో 12 మంది సిఆర్పీఆర్ జవాన్లు మృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న సూక్మా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుర్కపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళుతున్న సిఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో 24 మంది చనిపోయారు. 2018 మార్చి 13న సూక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మందు పాత్ర పేలిన ఘటనలో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే సూక్మా జిల్లా పీడిమెట్ట అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేల్చి కాల్పులు జరపడంతో 12 మంది డిఆర్జీ జవాన్లు మృతి చెందారు. ఆ తర్వాత జొన్నగూడెంలో జరిగిన దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.